వెల్కమ్ టు జేటీవీ న్యూస్. అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని మీ కాళ్లకు దండం పెడతానంటూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వేడుకున్నారు. నియోజకవర్గంలోని మచ్చబొల్లారం డివిజన్లోని కౌకూర్ భరత్ నగర్ బస్ స్టాప్ దగ్గర స్థానిక సమస్యలపై ధర్నా నిర్వహించిన స్థానిక ప్రజలకు మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి భరత్ నగర్, రాజీవ్ గృహకల్ప, వంబై కాలనీలలో పర్యటించిన మర్రి రాజశేఖర్ రెడ్డిని స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమ కాలనీలకు రాలేదని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులను అక్కడికే పిలిపించి వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ప్రజలతో మీ కార్యాలయాలను ముట్టడిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మంచినీళ్లు, డ్రైనేజ్, రోడ్లు, కరెంటు, వీధి దీపాలు సమస్యలతో బాధపడుతున్నారని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని, కానీ అధికారుల నుంచి విచిత్రమైన సమాధానాలు వస్తున్నాయన్నారు. నిధులు లేవని, సరైన సిబ్బంది లేరని అంటున్నారన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబుని అవసరం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, రాజకీయాలకు అతీతంగా మల్కాజ్గిరి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మన 133 డివిజన్ కౌకూర్ ప్రాంతం అయినటువంటి భరత్ నగర్ మరియు ఆర్జీకే వాంబే ఇండ్ల దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు అనాదిగా ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ మంచినీటి సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్యలు ఇక్కడ అనేకం ఉన్నాయి. నేను గెలిచిన మరుక్షణమే అప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడు చూసినాను. గెలిచిన మరుక్షణం ఇక్కడికి వచ్చి పర్యటించి ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది డిసెంబర్, జనవరి ప్రాంతంలో ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది. దాన్ని అధికారుల దృష్టికి కూడా కంప్లీట్ గా తీసుకుపోవడము, అధికారులు ఎంతసేపటికి మాకు ఫండ్ లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము కాంట్రాక్టర్ వినట్లేదు అని ఇవే చెప్పడము. దాని తర్వాత మధ్యలో ఒక 3 నెలలు మనకు లోక్సభ ఎన్నికలు జరగడం మూలాన కూడా కొన్ని పనులు పెండింగ్ అయినాయి. మళ్లీ ఒకసారి నేను ఇక్కడికి వచ్చిన అంటే విచిత్రమైన దుస్థితి ఏంటంటే రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇక్కడ ఇండ్లు కట్టడం జరిగింది. సుమారు ఎన్ని ఇండ్లే? 57 అపార్ట్మెంట్లు, 1857 అపార్ట్మెంట్లో 1824 ఇండ్లున్నాయి. వాటికి ఇవ్వాలటి వరకు కూడా కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లని హెచ్ఎండబ్ల్యూఎస్ ఫ్రీగా పంపిస్తున్నా ఇక్కడ దందా చేసుకోవడానికి వాళ్ళకి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం. మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎటువంటి రాజకీయం లేదు. ఎందుకంటే బాధ ఒక రకమైన ఇన్నేళ్ల రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇన్ని గొప్పగా ఒక ఆదర్శవంతంగా ఇన్ని ఇండ్లు కట్టించినాక వాటికి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా పేదలను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్ ఉంది, అంటే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కి ఒక 5 మీటర్ల కనెక్షన్ ఇవ్వడం జరిగితే ఒక జంక్షన్ ని ప్రిపేర్ చేసి దానికి 5 మీటర్ల మనం పైప్ కనెక్షన్ చేస్తే నీళ్లు పైకెక్కి ప్రతి ఒక్క ఇంటికి అక్కడ నీళ్లు వచ్చే అవకాశం ఉంది అని ఎంతసేపు నేను హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులని విన్నవించుకున్నా వాళ్ళు వినకపోవడం ఇక్కడ మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన జీఎం గారిని ఒక 4 సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్లి కలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్లి కల్పించడం కూడా జరిగింది. ఇది కాకుండా నేను ఎండీ గారికి, అంటే అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉండే ఎండీ గారికి కూడా ఆయనకి వీళ్ళ యొక్క సమస్యని అక్కడ వివరించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి చూస్తా అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కడ మంత్రి గారు ఉన్నారు, జిల్లా మంత్రికి అంటే జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా వేసింది, ఆయనను కలుస్తాము. రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాం. ప్రజాపాలనలో ఇటువంటి ఇబ్బందులు కలగవద్దు. ప్రజలకు బేసిక్ నెసెసిటీస్ నుంచి కూడా తర్వాత మనం ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం. ఆ వాగ్దానాలు నెరవేరాయో తర్వాత మాట చూసుకుందాం. కానీ ఉన్నాయి అయితే ఇక్కడ బేసిక్ నెసెసిటీస్ అయితే కల్పించాల్సిందిగా వాళ్ళందరికీ అధికారులను అయితే ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి కూడా చెప్తున్నాను. ఎన్నోసార్లు చెప్తున్నా, అయ్యా మీ కాళ్ళకు దండం పెడతా, ప్రజలకు కొంచెమైనా సాయం చేయండి. ప్రతి సందర్భంలో రోడ్ వేస్తా అంటారు. ఆ రోడ్డుకి నిన్న మౌలాలిలో ఒక ఉదాహరణ చెప్తా, రోడ్ వేయాలా, ఆ రోడ్ పక్కకు డ్రైనేజ్ పగిలిపోయి ఉంది. అక్కడ స్థానిక ప్రజలు రోడ్ డ్రైనేజ్ పగిలిపోయింది అంటే అప్పుడు అక్కడికి వచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారి చెప్తాడు, సరే నేను ఇప్పుడు దాన్ని నేను మా పై అధికారులకు నివేదించి నేను టెండర్ పిలిపించి నేను వేస్తా అంటాడు. మళ్ళీ అప్పటిదాకా రోడ్ ఆగలనా అని అడిగితే ఆయన సమాధానం చెప్పాడు. అంటే ఈ విధంగా ఒక సమన్వయం లేకుండా పనులు చేసేది కూడా మనం ప్రతి దగ్గర కూడా చూస్తున్నాం. కాబట్టి రాజకీయాలను పక్కకు పెడదాం.
మనం అభివృద్ధిలో పాలు పంచుకుందాం. మల్కాజ్గిరి ప్రజలకు ఒక మేలు చేకూర్చే విధంగా మనం ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి, అధికారులకు, పెద్దలకు, ప్రతిపక్షానికి, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం.